శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం శ్రీయే భవరోజన నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని నమస్కరిస్తూ గురువుని గురుదర్శనం చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా ధారాళంగా చెప్పాలి. విఘ్నాలే కొంచెం విఘ్నేశ్వరికి సరళంగా చెప్పాలి. శారదాదేవికి సరస్వతికి నమస్కరిస్తూ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. రేపు గురువు పూర్ణ ఉపాధ్యాయ దినోత్సవం అంటారు, 5వ తరగతి చెప్తాను. ఇప్పుడు అది సర్వేప రాధాకృష్ణ అని చెప్తున్నారు, అవే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరున్నారు, ఏమిటి అది చెప్పకపోతే ఎట్లాగ అసలు అని ఒకతోటి ఆయన చెప్పాలని చేపలే ప్రచోదితాన్ని చెప్పడాలని ప్రయత్నిస్తున్నారు. సహకరించగలిగే పెద్ద అసలు ఈ అఖండానంద అనుభూతి కలగడానికి సృష్టి జరగాలంటే జ్ఞానము జ్ఞేనైన జ్ఞేయం. జ్ఞానంతో తెలుసుకోవాలి, జ్ఞానం రావాలి, రసానుభూతి కలగాలి. శిష్యుల ముందు మనం చెప్పడానికి చదువు సంస్కారం చదువుకోవాలి. ఇవి పూర్వం గురుకులాలు ఉండేవి. ఆ చెప్పడం ఆలోచిస్తుండే సృష్టి అన్నమాట. పరావిద్య అపరావిద్య రెండు విద్యలు. పరావిద్య అంటే దేవుడి గురించి పరమాత్మ గురించి, అపరావిద్య లోకంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, జీవితత్వం ఎలా అవి చెప్పడం అవిద్య. జగత్ యాత్ర దేహయాత్ర అని కూడా చెప్పచ్చు. అందువల్ల అందులో పూజలు చేస్తే అతనికి తీయడానికి పూజ చేస్తే అన్ని దేవుడు సంస్కరించబడటానికి దేవుడు పునస్కారాలు చెప్పడం తెలుసుకోవడానికి అన్నమాట. మన అజ్ఞానంలో తెరటీనికి ఉన్నాం కాబట్టి సాలెపు తనలో ఉంటుండే బయలుదేరిన దారంతో కూడు కట్టుకొని దానిలో ఉండే బయటికి రాలేక అందులోనే ముందు నశిస్తుంది. పట్టుకులు తన దారాలతో తానే గూడు కట్టుకుంటుంది. అది పూర్తయిన తర్వాత దాంతో ఎగిరిపోగలదు. సాలెపు మాత్రం అదే కట్టుకుంటున్నాం. పూర్తిన తర్వాతనే దాంతో ఎగిరిపోగలదు. అలా మనం పూర్తి కాకుండానే ఆ పురుగుల్లో గోడని వేణులలో పోసి చల్లరక్షకు ప్రాణం మనం హింసిస్తుంది. అలా మనం కాకుండా పట్టుదారంలాగా పూర్తయిన తర్వాత దాంతో తానే ఎగిరిపోగలదు. ఆ స్థితి మనకు రావాలంటే దేవత్యాగం బ్రహ్మాండం కలుగుతుంది ఆ స్థితిలో ఉంటే. అందువల్ల ఈ కాలంలో ఎద్దుతోలు, జింకతోలు, పిల్లితోలు ఇలాంటి సాగు చేసి జీవికి మాత్రమే కాకుండా జీవ హింస పిల్లతో అది హింస ఒక హింస అన్నమాట. ఒక పట్టుబట్ట 10 లక్షల పురుగుల యొక్క హింస జరుగుతుంది. ఒకే పట్టు పురుగు ఏం చేస్తుంది, అంతా తానే ఎలాగైతే పట్టుబట్ట ఎలా వెళ్తుందో వెళ్ళిపోతుందో, ఒక పట్టు అంతా తానే పెరిగి బయటకు వచ్చేస్తుందో, ఆ వచ్చే దారంతో బయటకు వచ్చినటువంటి ఆ దారంతో తయారు చేసిన పట్టుగుడ్డనే మనం ధరించాలి. అదే అహింసా పట్టు వస్త్రం. ప్రతి పట్టు వస్త్రం మనం ధరించకూడదు. అది చనిపోయిందో దాని వస్త్రం తీసేసుకోవాలి కాదు. అందువలన అహింస అంటారు. ఇది సున్నితంగా ఉండదు, కానీ దాని నిర్మాణం మాత్రం హింస లేదు. అదే మడుగు వస్త్రము అదే ధరించాలి. ఇప్పుడు అది పాటించట్లే, అహింసని పాటించట్లేదు. మన ధర్మాన్ని మనమే కల్పించుకోవాలి. దాన్ని అఖండ ఆనందం చేసేది ఏం చేసుకోవట్లేము. ఈ విధంగా కొన్ని విషయాలు మనకు అప్పుడు తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. శ్రమపడి అర్థాన్ని తెలుసుకుంటే మనకు ఆనందానికి అంతులేదు. అలాగే భక్తి జ్ఞానం అనే కొంతవరకైనా ఉంటే కష్టాలు తేలిగ్గా దాటగలుగుతాం. అవి ఎక్కువ ఉంటే క్రోధం దుఃఖం వచ్చేస్తుంది. దుఃఖం ఉండదు. అది సరిగ్గా లేకపోతే దుఃఖాలు వచ్చేస్తాయి. అప్పుడు రెండో వస్తువు ఉన్నప్పుడే అవి ఉంటాయి. దుఃఖము, హింస, క్రోధం, దుఃఖం ఇవన్నీ కూడా మనకేమి ఉండవు జ్ఞానం అనిపిస్తే. అందువలన శాస్త్రాలు గురించి తెలుసుకోవాలి. అందువలన మనం అన్నిటికీ పృథ్వీ కదా బీజరూపంగా సుగంధం వస్తుంది. నీరు ద్వారా అన్నం, ద్వారా వస్త్రాలు ఇచ్చే భగవంతుడు కృష్ణుడు. ముందు అందరూ తెలిసిందే. పరాశక్తి అపరా విద్యను చదివాము. పరమేశ్వరు సచ్చిదానంద స్వరూపుడు, సత్స్వరూపుడు, శివుడు చిదానంద స్వరూపుడు. అదే అర్ధనారీశ్వరుడు. అలాగే ఇది అపయ దృష్టిలో కూడా మనువుడు చిదానంద గ్రంథాన్ని అపయ దృష్టిలో పరాశక్తి స్వరూపం భావించి స్థుతించి అందరూ పరదేవతా స్వరూపులే అందరూ కాదు. ఇలా ఆలోచించినట్లయితే ఒకసారి మనం ఊరించి మనం చెప్పుకుంటూ వచ్చే పూర్వీకులు చెప్తాం. ఒకసారి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు ఏం కాదు, వచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేహయాత్ర
అంటే జగద్యాత్ర దేహయాత్ర అంటే దేహాన్ని పాలించుట. మనుషులు దేహం ఏ విధంగా పెంచి తగిన ఆహారం ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి పరిపాలిస్తారో ఈ జగత్తు కూడా జగత్తును జీవకోటిగా పెంచి ఉద్ధితావటం చేయడం అన్నమాట. ఇందులో ముఖ్యమైన గురించి అంటే మొట్టమొదటి మనం చెప్పుకుందాం. మన్వంతరేషు భగవన్ యథా మన్వాయుషు మన్వాదయ స్థితియస్తు మే. మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్తు మే. యస్మిన్ కర్మణి ఏన నియుక్తాః తదస్య మే. అంటే పరీక్ష మహారాజుకి మన్వంతరాలు చెప్తున్నారన్నమాట. ముఖ్యంగా మను వయోస్తమని బోసతు మనకి చేసి బోసతు మహిళ అంటారు. మహాచవుడు అంటే సోహనుడు అంటే దేవతలు. సోహను అని దేశంలో పెద్దవాడు అర్థం. మను గ్రంథంలో ఈ అధికారులు చెప్పినారన్నమాట. మనువు మణిపుత్రుడు కృష్ణుడు ఇంద్రుడు అని చెప్తూ ఉంటారు. విష్ణు భాగవతంలో అష్టమ స్కంధంలో కూడా 14వ అధ్యాయంలో చెప్పబడింది. అసలు మన్వంతరేషు భగవన్ యథా మనుద్వారేస్తు యస్మిన్ కర్మణి ఏన యుక్తాః తద్వస్మి అని. మన్వంతరములందు ఈ మన్వాదులు ఏ కర్మలు ఎవరి చేతి నియుక్తులు అవుతున్నారో అని పరీక్ష మహారాజు సుఖదేవి చెప్పారు. మనవో మనుపుత్రాస్య మునయస్య మహీపతి ఇంద్రాశ్వరగణాస్యేవ సర్వే పురుష శాసన. ఓ మానవేశ్వర, మనుపుత్రులు సప్తర్షులు ఇంద్రులు సురులు అందరూ హరిశాసనం చేపట్టారు. మన్వంతరాలు నడుపుతూ ఉంటారు. సురగణాల గురించి కూడా ముందు చెప్తున్నారు. అందువలన మన్వాదేవ జగద్యాత్ర నయంత్యాది ప్రచోదితా. అందువలన హరిశాసనం వల్ల ప్రేరితమైన జగత్తు యొక్క యాత్రను జరుపుతున్నారు. లోకయాత్ర, శరీరయాత్ర అని సమస్త ప్రాంత యాత్ర అని పదము. శరీరంలో జగత్తు కానీ ఈ స్థితిగా చేయడం కార్యం అదేమో చేస్తున్నారు. ఈ ప్రతి యుగంలో కూడా చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతిగణాన్యథ తపస్సా ఋషయ అపశ్యన్ యతః ధర్మ సనాతన తతో ధర్మ చతుష్పాదం మనవో హరిణోద్భుతాః యుక్తాః సంచారయం స్వే కాలే మహీం పాలయంతి ప్రజాపాలాః యావదంతం విభాగశః యజ్ఞభాగభుజో దేవాయే చ అన్యే అత్రాః ప్రకీర్తితః ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యస్త్రియం ఊర్జితం భుంజానః పాతి లోక స్త్రీం కామం లోకే ప్రశస్యతి. అంటే సమర్థంగా చెప్పండి. చతుర్యుగాంతం ముందు కూడా కాలగ్రస్తమైనటువంటి వేదాలు మునిగి ఉంటాయి. అవి మహర్షులు వాటిని మరో తీస్తూ ఉంటారు. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ ఇతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాత స్వయంభువ అని ఒక నానుడు. దాగిన వేదాన్ని తన తపోనిష్ట చేత మహర్షులు తెలుసుకొని లోకానికి ఇస్తారు. ఈ చతుష్పాదం హితమైనటువంటి అంటే యుగం ధర్మమును ముందు పెట్టుకొని హరి యొక్క ఆజ్ఞ తప్పున మను యొక్క పుత్రులు పౌత్రులు వంశపారంభంగా క్షత్రియ రూపంతో మన్వంతరములు ముగియేంతవరకు మన్వంతరం పూర్తయ్యేంతవరకు కూడా ప్రజలను పరిపాలిస్తారు. భగవంతుడు తనకి ఇచ్చిన త్రైలోక్య రాజ్యమును ఇంద్రులు అనుభవిస్తారు. అలాగే సిద్ధేశ్వరులు జ్ఞానయుగమును, ఋషులు కర్మయోగాన్ని లోకమును ఉపదేశిస్తారు అని ఈ విధంగా జగద్యాత్ర గురించి జరిపి అధికారం పనిచేసింది అని భాగవతం కూడా మనం ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మా ఫీలో ఉన్నటువంటి
పంచముఖ స్వరూపులైనటువంటి మా గురువులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రధానత తల్లిదండ్రులు రమించలేదు. నా నాన్నగారు చదువుకున్నారు, కానీ కళాశాల గురువులు కూడా మనకు ఉండాలి. ఉండాలి కాబట్టి గురు జ్ఞానం లేకపోతే రాదు. కాబట్టి నేను చదువుకున్న భాషాపురం చదివినప్పుడు కూడా పంచముఖంతో గురువులు మంచిగా ఉండేవారు. అంటే తత్పురుషులు, అఘోరము ఎలాగైతే సద్యోజాతము, కామధేనము, ఈశాన్యం ఎలా ఉందో సత్పురుషులు ఇలా ఉన్నటువంటి పంచముఖులు ఎలా ఉన్నారో అలాగా మా గురువులు కూడా మాకు అలా చెప్పి తీసుకొచ్చింది. మా ఇంట్లో గురువు అసలు చదువుకోవడానికి గురువు కాలేజీ అంటే ఉంటుంది కదా, దాని చదివిన పాఠశాల కళాశాల అని చదివినప్పుడు అందులో ముఖ్య గురువులు వాళ్ళ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నమాట. వాళ్ళ పంచముఖ బ్రహ్మలాగా వాళ్ళు ఉండేవారు. చక్కగా ఎవరికి వాళ్ళు స్నేహంగా సఖ్యతగా వాళ్ళ దృష్టి అంతా పిల్లలకి చెప్పాలని సహనాభం సహవైర్యంకర అటుగా వాళ్ళకి చెప్పాలని తాపత్రయం తప్ప కానీ లోకవాసంతో కాదు, ఆత్మ అని చెప్పినట్టుగా ఆనందానుభూతి కలగటానికి వాళ్ళు. నా దృష్టిలో గురువు అంటే గమ్ములుగతం ధాతువుకి నడుస్తుందని అర్థం. గురు రా అంటే రంజితే రాజా, ఎవరు ఆలోచింపజేస్తూ నడిపిస్తూ ఆలోచింపజేస్తారో వాడే గురువు. ఎలాగా బుద్ధి ప్రచోదయాత్, ధ్యానం చేత బుద్ధిని ప్రేరేపించి ఆలోచింపజేస్తాడో వాడు గురువు అని నా ఉద్దేశం. అని నాకు అనుభూతితో చెప్పిన ఆలోచింపజేసేవాడే గురువు, సహజ గురువు. ఇలా అన్ని భాషలను ప్రతి కళాశాల ప్రతి చోట ఉండిన గురువుల్లో ముఖ్యులు మా పాలకులు శ్రీరామయ్య స్వామి కాలేజీలో చదువుకున్నాను. అక్కడ నాన్నగారు కూడా పనిచేశారు. ఒక్కసారి 1975-76లో గురువు గారు పేరు కాలేజీ పెట్టడం వ్యవస్థాపకులు ఉండాలి కదా. ముందు వ్యవస్థాపకం ఉంటే కానీ పెట్టేవాడు ఉంటే కానీ గురువు ఉంటాడు. పెట్టిన టీచర్గా అవినాభావ సంబంధం ఉపాధ్యాయుల గురించి అక్కడ జరుగుతుంటే ఇంటర్వ్యూ జరుగుతుంటే భీమవరం వచ్చారు. ఆ భీమవరంలో వచ్చినప్పుడు ఎక్కడైతే పెట్టిన కళాశాల అభివృద్ధి చెందుతో దినాభివృద్ధి చెందుతో అందరూ జనబాహుళ్యం చేస్తూ పైకి వస్తూ ఉంటుందో అలాంటి గురువు కావాలని అయినా అనుకున్నారు. అలాంటి గురువుల్లో ఒకరు మహాపండితులైన విద్వాంసుడు. ఆయన కంఠస్థంతో బాష్పగంట కలుషుడు. ఆయన అప్పుడు శివుడు, ఆయన సిద్ధపురుషుడు. ఆనాటి కాలంలో సిద్ధపురుషులు సిద్ధయోగులే. ఆనాటి కాలంలో గురువులు సిద్ధయోగులు. అందుకే సిద్ధయోగం చెప్పుకున్నాం కదా, రాగులు దాగుని చెప్పుకున్నాము. ఆ రాగుని ప్రేరేపించింది వాళ్ళలో ఒకరిని చెప్పుకున్నాం కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. ఆ సిద్ధ గురువులు వాళ్ళు ఒకరు అన్నమాట. అలా ఉన్నటువంటి వారు సిద్ధేశ్వరుడు. ఆ జ్ఞానయోగం సిద్ధేశ్వరుడు ప్రవేశించేవారు. ఆ కాలంలో మా సమయంలో 40-45 సంవత్సరాల క్రితం అలాంటి కింద 2 తరాల క్రితం వాళ్ళందరూ కూడా ఆ సిద్ధేశ్వరులా జ్ఞానం ఉపయోగించేవారు. జ్ఞానయోగం చెప్తాను. చదువుతో జ్ఞానయోగం. జ్ఞానం ధ్యేయం కదా. ధ్యానం ఉంటే బుద్ధి ప్రేరేపించాలి. అలాంటి చదువు చెప్పడానికి ఆ కాలంలో ఉండేవారు అన్నమాట. నాకన్నా నా శిష్యులు పుత్రాయిచ్చేత పరాజయం అన్నట్టుగా నాకు నాలా గొప్పగా అనుకునేవారు, నా తక్కువ అనుకునేవారు కాదు. అందుకని అటు కాలం అంతే. తనకు వచ్చిందని చెప్పి ఎవరికి ఎప్పుడు పాఠం చెప్పాలా, ఎప్పుడు వెళ్ళి చెప్తా అని తహతలు ఆడిపోతూ ఉండేవారు. అలా శిష్యులు ఉండేవారు, గురువులు ఉండేవారు. అందుకే ఆ కాలం అంత బాగా మేము చదువుకున్న మా కళాశాల అందరం కూడా మా సహాధ్యాయులు కూడా అలాంటి శిష్యులు దొరకటం వాళ్ళ అదృష్టం, మా అదృష్టం కూడా. అది అలాంటి కాలంలో ఆ కాలేజీ పెట్టడం చూసి వ్యవస్థాపకులు చూస్తుంటే ఆయన ఏం చెప్పినా కూడా ఎక్కడున్నా ఆయన మంచి పేరు వస్తుంది. అందరిలో నిరాడంబరంగా చాలా సౌమ్యంగా శాంతంగా అజాశత్రుగా ఉన్నటువంటి గురువుల గురించి ఆయన చెప్తున్నారు. ఎదుగుతుంటే భీమవరంలో ఇంటర్వ్యూకి వస్తే అక్కడ కూర్చున్నారు. లోపల ఏదో క్వశ్చన్ ఇస్తున్నారు. కంఠస్థంతో భాష పేరు వింటున్నారు. వెంటనే ఆ ఇంటర్వ్యూకి వెతుకుతున్నారు. ఈయన ఎక్కడ పెట్టుకోవాలి, ఈయన ఫలానా ఖాళీగా ఉన్నారు, ఆయన పెట్టుకోవాలి, ఎక్కడ అడ్రస్ ఇది ఫోన్ నెంబర్. ఇప్పట్లో ఫోన్ నెంబర్ లేవు కదా. ఎలాగా ఆలోచిస్తున్నారు. గుంటూరులో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, ప్రాణి గురించి వెతుకుతున్నారు. ఆయన మానసికంగా సారి వెతుకుతున్నారు, ఎక్కడున్నా ఆలోచిస్తున్నారు. వెంటనే ఆయన చూసి ఆయన ఎత్తుని కాగిసుకొచ్చి పాలకొచ్చి శ్రీరాముడు. ఆయనే లంక సుబ్రహ్మణ్యం గారు, ఆయనే బ్రహ్మశ్రీ లంక సుబ్రహ్మణ్యం గారు. ఆయనే ఆ ఎత్తుకున్న ఆయన లంక సుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చిన ఆయన అయితే ఎత్తుకున్న మనిషి ఎవరు, కార్యకారణ సంబంధం
మల్లంపల్లి వీరేశ్వరం గారు తీసుకొచ్చి ఇలా అయిపోయారు అని తీసుకొని పాలకొల్లి వంటి తీసుకెళ్ళిపోయారు. మీరు స్కూల్లో ఉండండి, కాలేజీ అభివృద్ధి మీ గురించి వెతుకుతున్నాను, మీ కాలేజీ పైలో మీరు ఉండాలి, చుక్కల్లో చంద్రుల్లా ఉండాలి అని ఆయన గురుగారు ఉత్తరనేశ్వరంలో ఒక పద్యం రాశారని. చుక్కల గుంపులై సురలు చుట్టూను గొల్వ సుధర్మపీతి పెంపెక్కు అనికి ఇంద్రుడు అభిశ్రుతముల్ కురియంగ మింటిపై ఎక్కడ తోచెను అది ఇమ్మని మిన్నులంటి తోచెను నిక్కమ చెప్పనట్లు రజనీకరు కందు నిన్ను చేరడి చెప్పినట్లుగా చుక్కల గుంపుల్లో సురలు నుసునుగా ధర్మపీఠి ఎందు పర్నాథ్ సుపర్ణుడు ఉన్నాడని ఆ కవిని వర్ణించాడు బాహు. ఆ కొండటి అందరూ ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆ వార్ష్ణేయుడు బృహస్పతి వార్ష్ణేయుడు అని చెప్తుంటే బాహుడు అక్కడ చూస్తుండగానే ఆ మహిపాలుని రాజుని చెప్తున్నాడు అన్నమాట వచ్చినవాడు. నిరవరా ఆయన ఇంకేం చెప్తున్నాడు, అంత చుక్కల్లో గుంపులా ఇంద్రుల్లా నువ్వు ఉన్నావు, హాయిగా తోస్తుంది, నిజంగా నువ్వు అవునావు కాదు, చెప్ప రజనీకరుడు చంద్రుల్లా ఉన్నావు అని. అలాగే కానీ వాటిని ఏంటి, చంద్రుల్లో నరవర చంద్రులో నీతి మగంటి నిశావతూటిపై కృపయు త్రపాభరం ముని విడి ఇంచు వియత్కచ పాళిగప్పునన్ అత్సపు తెరిచీర వెన్నెల చక్క సగమ్ములాగి త్రోయే కృపణుడు ధర్మపత్ని ఇంతల ధరాతలమ్మునన్. సూర్యుడు వెళ్తున్నప్పుడు చీకటి వచ్చేస్తుంది, చంద్రుడు వస్తున్నాడు, వెన్నెల వస్తుంది. వెళ్ళిపోయాక ఆ వస్తున్నప్పుడు ఎలా ఉందిట, నిశావతూటి వస్తుంటే సిగ్గుతో తలవాంచినట్టుగా చంద్రుడిలాగా సగం తెలుపు నలుపుతో ఉంటే ఆకాశం ఉన్నాడు. అలా ఆ పరిస్థితి హావభావాలతోటి ఆయన ఉన్నటువంటి ఆసనము, ఆయన యొక్క హావభావాలు ఉన్నాయి, మహారాజు ఉన్నాయని, ఋతుపర్ణునికి ఉన్నాయని చెప్తూ ఆ చేసంటూ ఆ కథానుసంధానంగా వెళ్ళిపోయాడు. దమయంతి నరుడు వెళ్ళిపోయాడు, దమయంతి వచ్చి అక్కున్నారో ఇద్దరు వెళ్ళిపోయారు, రాజభారం వెళ్ళిపోయిన అక్కున్నారో ఆలోచిస్తున్నారు. అలా అంటూ అది వినంగానే ఇక భావుకుడు ఉన్నాడు, నలుని వేషంలో వచ్చాడు, ఇక్కడికి ఉంటున్నాడు. అది చూడంగానే ఎంత బాగా చేశాడు, చాలా బాగుందని ఉండబట్టలేక వెంటనే నలుడు చెప్తున్నాడు, నిపవరా చంద్రులో గలుగుని ఇది తను అనుమానించ తను బాధపెట్టుగా గుర్తుపట్టాలి, నిర్మలంగా నిశ్చలంగా తేజవంతంగా అన్ని సార్లు హారతిరున్నాడు కదా, నలమహారాజుగా మారువేషంలో ఉన్నాడు శాపగ్రస్తం వల్ల. అందువలన ఆ నాగగ్రస్తం అలా ఉన్నాడు. అక్కడ ఏమన్నా సగం లాగా కట్టుకొని కట్టినట్టుగా ఉందన్నాడు కదా, ఇక్కడ దాన్ని సమర్థిస్తున్నాడు ఆ మహారాజు బాహుకుడు. నృపవర చంద్రులో గలుగుని నిమగంటి నిశావతూటిపై కృపను త్రపాభరం విడించు వియత్కచాళి గప్పే అత్సపు తెరచీరి విన్న చక్క సగమ్ములాగి కౌగిటన్ త్రడపడు చుక్కె నడుమ తన్ని నాసు కాకయున్నదే. ఎంత అదృష్టం, ఆ చుక్కలో చంద్రుడికి తెలుపు నవ్వుతున్న కోరిక సిగ్గుతోటి తల వంచిందా భర్త దగ్గర అన్నట్టుగా స్త్రీని వర్ణించాడు. అలా చెప్పంగానే ఒక్కసారి అందరూ కూడా అలా ఆయన ఎప్పుడైతే ఈయన చూశారో అంత మొహం అయిపోయింట. మళ్ళీ వెంటనే ఆ సభాసాకులు అందరూ కూడా ఈనాడు మీ మాటలు విన్నా మిమ్మల్ని చూసా అని చెప్పి ఎంత సంతోషించాడో, పద్యాల కవిత్వం చూసి అక్కడ మహారాజు వీడియో నిశ్చయించారో భారతంలో వాక్యాల్లో. ఇక్కడ కూడా ఈ గురువుగారి యొక్క చూడంగానే ఆ సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మశ్రీ ఆయన చూసి సంతోషంతో ఆయన దొరికారు, సంతోషం ఆనందం తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఉంచారు, ఉండలే ఆయన. మళ్ళీ కాలేజీలో ఉండి, హాస్టల్లో ఉండి, ఆయన ఆ సత్రంలో ఉంటుంది రూమ్లో ఉండి, ఆ గదిలో ఉంటే ఆ నెమ్మది తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాడికి చెప్తున్నారు ఆ గురువు. ఆయన ఆ విశ్రాంతి సమయం వచ్చి 60 ఏళ్ళు, ఆయన 58 రిటైర్ అయిపోయి 59 రిటైర్ అయినప్పుడు అప్పుడు ఆయన లంకా సుబ్రహ్మణ్యం గారు సుందరహాస్తి గురించి ఈయన ఒకరు, ఇంకా రెండు ఆయన సుందరహాస్తి గారు, పేరు తగ్గట్టుగా సుందరహాస్తి గారు. సుందరుడే ఆయన పద్యం నేను మర్చిపోయాను, గురువుగారు రాశారు. సుందరుడే నా మనసంతా ఆక్రమించాడు సుబ్రహ్మణ్యుడు, నా మనసు లాగేస్తాడు. ఆహరించిన సుబ్రహ్మణ్యుడు చేదోడు బాదోడు సత్యనారాయణ స్వామి గారు. సరే శ్రీకృష్ణ కొత్తగా సత్యనారాయణ ఒక ఆయన జాయిన్ అయ్యారు. ఇంకొక ఆయన శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు.
ఈ సుందరహాస్తి గారు ఎలాంటి ఆయన, వీరు తాత సుమన్యాసి గురువు అయిన వేదశాస్త్రి గారు తరపు వచ్చిన గురుగారి దగ్గర చదువుకొని విజయనగరంలో చదువుకొని బాగా నుంచి ఆయన హిందీ టీచర్గా ఆడికి వచ్చి సదనంలో, రాజమండ్రి సదనంలోను ఆయన హిందీ టీచర్గా పనిచేసి రిటైర్ అయిపోయారు. ఆయన రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉండకుండా వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ ఖాళీ ఉందని ఆయన ఊరు అక్కడ స్వస్థ నాకు అని చెప్పి అక్కడ ఉండి ఆ జీతం లేకుండా పని చేశారు. గురువుగా ఆయన చూసి వీరేశ్వరం శ్రీలంకం ముగ్గురు అయ్యారు. ముగ్గురు అవ్వగానే శ్రీపాదకృష్ణ ఆయన చేస్తున్న ఉద్యోగం మానేసి నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అని ఆయన ఉద్యోగం మాసి హిందీలోకి వచ్చేసారు. ఆయన కూడా ఇంగ్లీష్ టీచింగ్ మానేసి ఆయన ఎలాంటి వారు, సుందరహాస్ గారు దంపతులు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసేవారు. ఎంత ఇచ్చేవారు, సొంత వాత్సల్యం చూపించేవారు మా మీద. అలాగే శ్రీపాద కృష్ణమూర్తి గారు వీరేశ్వరం గారి పిల్లలు, మా నాన్నగారు ఇంగ్లీషు గాంధీ గారి ఉద్యమంలో ఆ గాంధీ గారి మాటలు విని తన ఇంట్లో నుండి విదేశీ వస్తుంది కాల్చేసి వస్త్రాలు తగ్గించి కాసి వాడిని నేత బట్ట కట్టుకుంటే ఆ నేసేవారు రాట్నంతో, అది నేయించేవారు, ఆ బట్టలు కట్టుకునేవారు. ఖద్ర వస్త్ర తప్ప మా పిల్లలకు కూడా అవే అలవాటు చేశారు. అందువల్ల ఇంగ్లీష్లో కూడా మేనల్లుడైనటువంటి శ్రీశైలపతి ఉండేవారు. ఆయన ఆంధ్రపతిలో మంచి పని చేసేవారు. ఆయన కాస్త కవిత్వం రాస్తారు. రేపు రాధాకృష్ణ గుండెల మీద చేయిస్తునేవాడు. ఇంగ్లీష్లో పద్యాలు అంత్యప్రాసలతో రాస్తుంటే ఇద్దరు కలిసి శబదం పట్టి ఇంకా ఇంగ్లీష్ మాట్లాడి శబదం పట్టి ఇంగ్లీష్ మానేశారు. మాకు వరంగల్లో కొంచెం జయంతి భాస్కరరావు హరితో ఇంగ్లీష్ చెప్పించారు మా తమ్ముళ్ళకి, మా చెల్లి, మా అందరికి కూడా. ఆయన చెప్తుంటే మా నాన్నగారు తెలిసినా కూడా ఒక అక్షరం ఏ కానీ బిగని చెప్పుకోరు, మాకు అర్థమయ్యేది కాదు. కొంచెం జ్ఞానం వచ్చాక మా నాన్నగారు ఇంగ్లీష్ ఆ కాలక్రమేణా మేము కార్యక్రమం రాయమండ్రి ఉండవలసి వస్తే మా అన్నయ్య గారు 4వ క్లాస్ 5వ ఇంగ్లీష్ మాకు రాదని లోకల్లో బతకడం కష్టమని ఇంగ్లీష్ 5-6 చదివించారు. 4 నుంచి 3-2 సంవత్సరాలు చదివి 6వ క్లాస్ మళ్ళీ భాషా ప్రియుల్లోకి వస్తే నా తీసుకొచ్చారు. ఎంట్రన్స్ చదువుతాం బాబేలుగా చదవాలన్నా సదనంలో అక్కడ చదివాను. శ్రీకాళహస్తి చదవన్నారు, అక్కడ చదివాను. భాష అయిపోయింది. ఇంకా దీనికి వచ్చేసరికి ఈ రాయమండ్రి వస్తే ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఎలాగని నాకు ఇంగ్లీష్ కోరిక చాలా ఉంది. నాన్నగారు చెప్పేవారు కాదు. శ్రీపాద కృష్ణమూర్తి గారు ఇంగ్లీష్ చెప్తున్నా ఇంకా నాకు ఎగిరిగా చేసి ఉత్సాహం వచ్చింది. ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నాన్న చెప్పట్లేదు పంతం వచ్చింది. ఆయనతో ఆయన దగ్గర అలవాటు చేసుకొని ఆయనతో స్నేహం చేసి గురువు నా మీద వాత్సల్యం చూపించేవారు. పెద్దల పిల్లల మీద వాత్సల్యం, పెద్ద మీద ఆదరణ, ప్రేమ. అలా మా ఆదరణ చూసి ఆయన ఇంగ్లీష్ చెప్తాన్నారు. నేను ఎల్కేజీ దగ్గర నుంచి 1వ క్లాస్ దగ్గర నుంచి దగ్గర 8th 9th వరకు చివరి ప్రతి పాఠన చివరి గ్రామం నేర్చుకునేదాన్ని. నాకు చెప్పండి అని ఏం తప్పు చెప్పి రైట్ చెప్పి ఇంట్లో మా నాన్నగారు ఏం చెప్పేవారు కదా, తప్పు చెప్పేవారు రైట్ చెప్పుకోవాలి. ఆయన చెప్తుంటే వాళ్ళ ఇంట్లో అంతకన్నా అభిమానంగా ఆవిడ టీచరు, ఆవిడ కూడా అక్కయ్య గారు అలా పిలిచి చూస్తుంటారు. ఈ కృష్ణమూర్తి గారు ఎంతో పాఠం చెప్పేవారు, ఎంతో ఉత్సాహంగా. ఈ క్లాస్ ఆయన చరిత్ర, ఆయన హిస్టరీ చెప్పేవారు, చరిత్ర. ఎప్పుడు నాన్నగారిని సుందరహాస్ గారు కానీ ఎల్వేస్ గారు కానీ ఆయన శ్రంక సుబ్రహ్మణ్యంగా ఎల్వేస్ గారు అనేవారు. శ్రీపాద కృష్ణ నాన్నగారిని అడిగి ఇక్కడ ఏం అన్ని అడిగి ఆయన ప్రకారం చేసేవారు. మీరేం చెప్తారు ఆయన చెప్తారని. ఆయనగా మేము చేస్తున్నాం అది చెప్పి చేసేవారు అన్నమాట. మీరుంటే మాకు అది అభివృద్ధిలోకి వస్తుందని ఆ చెప్పి ఎక్కడున్నా అభివృద్ధిలోకి వచ్చేదానికి. అలా ఉంటుంటే ఆయన ఇంగ్లీష్ నేర్చుకుని ఎంతో సంతోషించాను. అలా శ్రీపాద కృష్ణమూర్తి గారు రావడం అదృష్టం. ఆయన గురువుని చెప్పాలని నాకు కుతూహలంతో చేపలు చెప్తున్నాను. రేపు గురుపూజ రేపు మనం చెప్పాల్సిన గురుపూజ చెప్పలేదు నేను. కానీ ఉపాధ్యాయుని చెప్తే కానీ ప్రాణం ఉండలేకపోతున్నాను. అందుకు చెప్తున్నాను. నాకు ఏం రాదు వచ్చింది చెప్తున్నాను. మన మన మిత్రుడు నా సహాధ్యాయుడు దుర్గాప్రసాద్ చెప్పబడిన నా ప్రోత్సాహంతో ఆ దంపతుల ప్రోత్సాహం దుర్గాప్రసాద్ సహాధ్యాయుని దంపతుల ప్రోత్సాహం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అతను మన్నించమని చెప్తూ కూడా మళ్ళీ చెప్తున్నాను. నేను పంచముఖాల్లో 5 ఉన్నారు. ఇంకా ఎంట్రన్స్ చెప్పేవారు, మొట్టమొదటి చెప్పారు వెంకట్రావు గారు. ఆయన ఎప్పుడు చూడలేదు, చూసి అదృష్టం నాకు. అలా 5 4 స్తంభాలు, మూల స్తంభం ఎలివేస్ హిందీ ఎలాగ సృష్టికి 4 రకాల వేదాలను చక్కగా తీసుకొచ్చారు. అలాగే ఒకే అధ్యాయం పిల్లలు ఈ కాలేజీ బాగుపడాలి, ఇందులో కళాశాలకు వచ్చి ఇప్పుడు మంచి అభివృద్ధిలో రావాలి, ఇప్పుడు పైకి రావాలి, మనకు వచ్చి జ్ఞానం చెప్పాలని తహతతో చెప్పారు. కానీ మేము చదువుకున్న వాళ్ళగా తెలుసుకున్న తహతలు నేర్చుకున్నాం. కానీ ఏదో మార్కులు వస్తే మార్కులు ముక్కుచీముడు చదువులాగా
మొహం కడుక్కునేప్పుడు నాలుగు పాకి పీకేసినట్టుగా మేము చదువుకోలేదు. అలా చదువు కాబట్టే ఈనాటికైనా మేము ఇంత అక్షముఖ మాకు రాగలిగింది. అలాంటి గురువులకు నమస్కారాలు ఇస్తూ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అన్నమాట. ఇలా చెప్తూ ఇప్పుడు ఆ కాలేజీ చదువుతున్నప్పుడు అందుకు నాన్నగారు రాసేవాల్సి వచ్చింది. చేదోడు వాడు సత్యనారాయణ, ఇంకా నాకు ఇంకేం సంతోషం, ఇంకా నాకేముంది, ఇలాంటి గురువు ఇలా శిష్యులు నాకు ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా శంభుప్రసాద్ గారు పెట్టారు ఆ కాలేజీని. పాలకొల్లు క్షీరారామేశ్వరం గుడిలో, తర్వాత మళ్ళీ పక్క మార్చేశారు. ఆ కాలేజీ గురించి చెప్పాలనే కుతూహలంతో చెప్తున్నాను. అప్పుడు అందులో ముఖ్యంగా చెప్పాల్సింది గురువుగారు మొదలుపెట్టిన విషయం లంక సుబ్రహ్మణ్యం గారు రాసిన పుస్తకాలు నాకేం దగ్గర లేవు. కానీ లంక సుబ్రహ్మణ్యం గారు మాత్రం చాలా ఆయన గురువుగా మా నాన్నగారు ఎలాగ స్వాతంత్ర లింగైక్యం చెందారో ఆయన కూడా అలాగే లింగైక్యం చెందారు మహాశివరాత్రి నాడే. ఇంకా అదృష్టం ఏంటంటే ఆయన నాన్నగారి పుస్తకాలు అచ్చయించాలని చాలా తహతహలాడారు. ఆయన రాసిన మిగిలినటువంటి అక్కడక్కడ పుస్తకాలను దాన్ని చేస్తే నందిస్తుతి, తర్వాత ఏమో కొన్ని శ్లోకాన్ని చేసుకొచ్చి ప్రతి పంచాంగంలో వేయించారు. అవి పైకి తీసుకురావాలని, అవి కట్టాలు చేయాలని, శ్రీశైలంలో కట్టాలు చేయాలని చాలా ప్రయత్నించారు ఆయన. కానీ అవి వేశారు, కానీ పూర్తిగా ఆయన చేయకుండానే వెళ్ళిపోయారు. ఆయన కాలవశం అయిపోయారు. అవి చెప్పుకుంటే మన ఇప్పుడు రేపు సుందరహాస్తి గారు గురువు గారు రాసినటువంటి భాషల గురువారు సరస్వతి పుస్తకం రాశారు. శ్లోకాలు అనుకోకుండా వారి గురుపుత్రులు అయినటువంటి సోదరులు గురుపుత్రులు అనేటువంటి వారి పేరు వేదుల సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఇందులో మాకు మిత్రుడు సహాధ్యాయుడు దుర్గాప్రసాద్, మా సాహిత్య కుటుంబం, మన సాహిత్య మిత్రుడైనటువంటి దుర్గాప్రసాద్ ఒక చిన్న గ్రూప్ పెట్టారు శాస్త్రతో అని. అందులో నా పేరు అందులో ఉంది. సుందరహాస్ గారు అబ్బాయి, గురువుగారి అబ్బాయి గురుపుత్రుల పేరు కూడా అందులో నాకు చూశాను. ఆయన కూడా చాలా పుస్తకాలు రాశారట. వెదురాన్వయకుంటూ కేటగిరీతోటి లోకం ఎలా బతకాలో కూడా చెప్పి రాస్తున్నారు. ఆయన సరస్వతి గురించి నాన్నగారి గురించి చెప్పిన చూసి ఎవరు అనుకున్నా చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఆయన రాసినటువంటి 53 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నాన్నగారు గురువుగారు రాసినటువంటి అవి అనుకోకుండా గురుపుత్రులు ఇందులో పెట్టారు. అవి చూసి గురుపుత్రుల యొక్క సంతోషిస్తారని, నన్ను చదివినందుకు ఏం అనుకోకుండా ఉంటారని మనసుమని కోరుతూ చదవడానికి నేను ప్రయత్నిస్తాను. రేపు చదవడానికి ప్రయత్నిస్తాను.